కరమైన దేవుని వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకుందాం. ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. విన్న మాటలు ఎప్పటికైనా ఉపయోగపడతాయండి. నేను ఈ విషయాలు ధ్యానం చేస్తున్నాడు అనుకున్నాను. యేసు ప్రభు తన పరిచర్యలో ఎవరికి ఎక్కువ వివరణ ఇచ్చాడు? అడిగారు, ఏంటి సార్ ఈ మాటల అర్థం ఏంటి? బోధకుడా, రబ్బీ, దీని అర్థం ఏంటి? అప్పుడు కూర్చుని పరలోక దేవుని మర్మాలు మీకు తెలుసుకోవడం ఇవ్వబడింది అని వాళ్ళకి అందరికీ వివరణ చెప్పాడు. నేను అనుకున్నాను, మరి వాళ్ళకి అర్థం కాకుండా ఎందుకు మాట్లాడాడు? వాళ్ళకి మర్మంగా ఎందుకు మాట్లాడాడు? వివరణ మాత్రం వీళ్ళకి ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ వాక్యం విన్నారు, గ్రహించారో లేదో తర్వాత. కానీ వీళ్ళు ఏం చేశారు? విన్నారు, వివరంగా తెలుసుకున్నారు, సమయం వచ్చినప్పుడు దానిలో నాటబడ్డారు. వెళ్ళి వెదజల్లుతుంటే వాళ్ళందరూ గుండ్లు బాదుకుంటే ఏమొచ్చారు? దేవుని సందుకు వచ్చారు. ఈ లాజిక్ గమనించారా? అందరికి పూర్తిగా అర్థం అవ్వక్కర్లేదు, మన మాటలు అందరికి అర్థం అవ్వక్కర్లేదు. కొంతమందికి అర్థమైతే వాళ్ళు అందులో స్థిరపడిన తర్వాత దేవుని ఆత్మ ప్రోక్షణ జరుగుతుంది, ఉద్యోగం జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళలో పడిన విత్తనాలను ఏమవుతాయట? మొలుస్తాయి. విత్తనానికి ఏమి లేదు, చావు లేదు. విత్తనానికి చావు లేదండి. ఒక్క విత్తనం ఎప్పుడైనా కొన్ని సంవత్సరాల క్రితం విత్తనాన్ని పట్టుకోండి, దాచి 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 మీ అబ్బాయి లేకపోతే మనోడో పుట్టినప్పుడు కొన్ని విత్తనాలు దాచి వాడు పెద్దోడు అయిన తర్వాత, ఏమండి మీకు 70 వచ్చిన తర్వాత, వాడికి 45 వచ్చిన తర్వాత ఆ విత్తనం తడపండి, ఏమవుతుంది? చెతకనుక తినేయకపోతే, పురుగులు తినేయకపోతే ఖచ్చితంగా మొలకెత్తుతుంది. అట్లాంటప్పుడు దేవుని వాక్యము వెదజల్లబడుతుంది. ఒక రోజున ఉద్యోగం వస్తుంది. ఏమండి పరిశుద్ధ ఆత్మతో నింపబడుతున్నప్పుడు ప్రతి ఒక్క మొలక మొలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఒక భాగాన్ని 27 నుండి 31 వరకు ఈ మాటలు మనం చదువుదాము. 9వ అధ్యాయం మత్తయి సువార్త 27 నుండి 31 వరకు. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎదుకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడును. అప్పుడు యేసు, ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భాగం మనకి చాలాసార్లు తెలుసు. నేను ఒకే ప్రార్థన చేశాను, అయ్యా ఈ భాగాన్ని నుంచి మేము ఏ విధంగా ఆశీర్వదించబడాలి. మన అందరికీ తెలిసి టాపిక్ యేసు ప్రభు బోధ. మనము మత్తయి సువార్త చదువుతున్నాము, మరలా ఇంకేం చదవబోతాం? ఇది అయితే దేవుని అక్కడ ఆలస్యమైతే మార్కు, లోక, యోహాను, ఇవే విషయాలు. కానీ ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకని? ఆయన మన కొరకు, నేను అనుకుంటాను ఈ ఆదివారం కొరకు ఆయన ఎప్పటి నుంచో ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ ఆదివారం కొరకు? 2026 జూన్ నెల 14వ తారీఖు కొరకు దేవుని ప్రణాళిక ఉందండి. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో ప్రతి చోట దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమైన దేవుడు మాట్లాడతాడు. విని గ్రహించి మన హృదయంలో భద్రపరుచుకుంటే దీవెనలు మనం పొందుతాం. అయితే ఈరోజు ఇక్కడ ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే దీని నుంచి కొన్ని విషయాలు క్రొత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడం కాదు, వినబోతున్నాం. నేను నమ్ముతున్నాను ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ప్రభుని స్తుతిస్తూ. ఏమండి, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా, బహుశా ఈ విషయాలన్నీ కూడా కపెర్నహూములో జరుగుతున్న సందర్భాలు. ఈ చాప్టర్, ఈ అధ్యాయం అంతా కూడా కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. మరొకసారి కపెర్నహూము గురించి మనం ధ్యానం చేయడానికి చూద్దాము. అయితే అక్కడి నుంచి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఏమండి, వీళ్ళిద్దరు ఎవరు? 2 గుడ్డివారు. ఏమని అరుస్తున్నారు వాళ్ళు? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము. యేసుక్రీస్తు ఎవరు కుమారుడు అండి? యోసేపు కుమారుడు కదా. యోసేపు కుమారుడు కదా, అందరికీ తెలిసిన విషయమే అది. ఈయన యోసేపు కుమారుడు కాదా? వడ్లవాని కుమారుడు కాదా? ఈయన సహోదరులు మనతో ఉన్నవారు కారా అని అంటారు. మరి ఈ 2 గుడ్డి వారికి దావీదు కుమారుడిని ఎలా పిలుస్తున్నారు? ఏమండి, దావీదు కుమారుడిని ఎలా పిలుస్తున్నారు? ఇంకొక వెర్షన్ ఉంటుంది కదా, మెస్సయ్య అని అంటున్నారు. మెస్సయ్య, అభిషక్తుడవు, నువ్వు దావీదు కుమారుడు అంటే ఈ గుడ్డివారిద్దరికీ ఇవ్వబడిన ప్రత్యక్షత ఏంటంటే ఈజ్ ద మెస్సయ్య. రానయున్న
ఇశ్రాయేలు దేని కొరకు కనిపెడుతున్నారో ఆ మెస్సయ్య ఈయనే అని వారు గ్రహించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, చాలామందికి భాగ్యం లేదండి. ఎవరికి? శాస్త్రులు ఏమంటున్నారు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళెవ్వరికి ఈయన దావీదు కుమారుడిని నమ్మట్లే, ఈయన మెస్సయ్య అని నమ్మట్లే. ఎవరికో ఆ మెస్సయ్య ఏంటి, దావీదు కుమారుడు ఏంటి, ఆయన ఎక్కడో ఈ వడ్లవాని కుమారుడు, ఇలాగే ఆలోచిస్తున్నారు. కానీ అందులైన ఇద్దరు, ఏమండి, కళ్ళున్న వాళ్ళేమో ఈయన మెస్సయ్య అంటలే. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, మిగతా వాళ్ళు యూదుల పెద్దలు ఈయన మెస్సయ్య అంటలే. కండ్లు లేని గుడ్డివారు మాత్రం ఏమంటున్నారు, దావీదు కుమారుడా, మెస్సయ్య మమ్మల్ని కనికరించుమని. దేవుని మహిమ కలుగును గాక. నిజం అంటాను, ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకలు పక్కన పెట్టి గుడ్డివారు ఇద్దరిని పక్కన పెట్టి వీళ్ళు అదృష్టవంతులు ఎవరు అని అంటే ఏమంటాం? ఎవరండి? కండు లేని గుడ్డివారు. ఎందుకని? వీళ్ళ కళ్ళు లేకపోవచ్చు, ఫిజికల్గా దేన్ని చూడలేకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఎలా గుర్తించారు? దావీదు కుమారుడు, మెస్సయ్యగా గుర్తించారు. ధన్యులు అండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళంత ధన్యత మరెవ్వరికి లేదు. నేను కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఏమండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట గురించి ప్రభు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి, యేసు ప్రభుని రక్షకునిగా గ్రహించాలి అంటే 10వ అధ్యాయము 21 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. లేకపోతే ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, ఓ మాట గమనించండి, అంటే సమయం వచ్చింది కాబట్టి, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. ఎప్పుడన్నా మీకు అనుభవం ఉందా? ఏమండి, ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ ఎక్కడైనా సంతోషం వచ్చేస్తుంది నాకు. ఏమండి, మొన్న నాకు అలాగే వీళ్ళు ఏదో పని చేస్తున్నారు బయట, నేను స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత ఎందుకో లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఒక్కసారిగా ఎక్కువసేపు ప్రార్థించాలి, ప్రభువా నిన్ను స్తుతించాలి, ఆనందించాలి, ఇలాంటి మనసు ఎంత సంతోషపడిపోయాను. ఈ లోపు ఎవరు వచ్చారనుకోండి. కానీ అలాగ ఒక్కొక్కసారి మనకి ఏం జరుగుద్దంటే, ప్రార్థించాలని, పరిశుద్ధాత్మలు ఆనందించాలని, ప్రభుని ఘనపరచాలని అనిపిస్తుంది. ఆయన ఏం చేశారట? పరిశుద్ధాత్మలు బహుగా ఆనందించి, దేవుని స్తోత్రం కలుగును గాక, ఇలాంటి అండర్లైన్ చేసుకుని, ప్రభు నేను కూడా ఆనందించాలి. మనకి ఖచ్చితంగా మనతో ఉన్న పరిశుద్ధాత్మ ఒక్కొక్కసారి మనల్ని కదుపుతాడండి. దేనికిలాగా? అక్కడ ఉంది కదా, ఇక్కడది కోనేరు దగ్గర, ఏ కోనేరు? బెతస్తా కోనేరు దగ్గర దూత కదిపినట్టు అలాగే మనల్ని కదుపుతాడు. ఆయన మనల్ని కదిపి ఎక్కడ సంతోషం వస్తుంది, మనం అంటాం మళ్ళీ వచ్చేస్తాం. అలా కాదు. అప్పుడు ఏం చేయాలి? అవకాశం ఉంటే మన గదిలోనికి వెళ్ళి ఒక ప్రదేశానికి వెళ్ళి ప్రభుని స్తుతించడానికి ఆనందించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం చేశారట? ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించున్నాను. ఏంటంట? ఎవరికి మరుగు చేశాడు దేవుడు? చాలా విషయాలు. జ్ఞానులకు, వివేకులకు మరుగుపరిచి చిన్న పిల్లలకి, పసిబాలురకు నీ విషయాన్ని తెలియజేసావని మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఏమని? ఆకాశమునకును భూమికిని ప్రభువా, తండ్రి అంటూ ఆయన చేస్తున్నమాట. అంటే జ్ఞానులకి, వివేకులకి, అంటే పెద్ద తెలివైన వారు అన్న వాళ్ళకి పక్కన పెట్టి ఎవరికి బయలుపరుస్తున్నాడట? ఇప్పుడు మనము ఈ జ్ఞానులు, తెలివి ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా పెద్దవారు, ప్రధానులు అనుకుంటే, పసివాళ్ళు ఎవరు? ఇక్కడ గుడ్డివారు. వీళ్ళకి తెలియజేశాడు ఏమని? ఆయన మెస్సయ్య అని. వీళ్ళకి మాత్రం అర్థం కాలేదు. ఇంకా ముందుకెళ్తే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడనో ఎరుగడు. ఏంటంట? కుమారుడు ఎవడో తండ్రే ఎరుగుతాడట. ఇంకా తండ్రి ఎవడో కుమారుడు, తండ్రి ఎవడో కుమారుడు ఎవనికి ఆయన్ను బయలుపరిచి ఉద్దేశించనో వాడును తప్ప మరెవడనో ఎరుగడు. అంటే కుమారుడు ఎవడో తండ్రికి తెలుసు, తండ్రి ఎవడో కుమారుడికి, ఇంకా కుమారుడు ఎవరికి బయలుపరిచాడో వానికి తప్ప మరి ఎవరికి తెలియదు. అర్థమైంది పాయింట్? ఏంటంట? కుమారుడు ఎవరో తండ్రికి తెలుసు, తండ్రి ఎవరో కుమారునికి తెలుసు, మళ్ళీ కుమారుడు ఎవరికైతే తెలియజేశాడో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు మనం 2 గ్రూపులు చూస్తున్నాం, శాస్త్రులు, పరిసయ్యులు, గుడ్డివారు. ఇక్కడ కుమారుడు ఎవరికి బయలుపరిచాడు తండ్రి గురించి? గుడ్డివారికి. కనుక గుడ్డివారు ఏమంటున్నారు? దావీదు కుమారుడా, మెస్సయ్య అని ప్రభుని స్తుతిస్తున్నారు. అంటే నేను అంటాను, వీళ్ళకి ఎవరు బయలుపరిచారు? తండ్రి. కుమారుడు బయలుపరిచాడు. తండ్రి ఎవరో కుమారుడు తెలుసు, కుమారుడు బయలుపరిస్తే తప్ప తండ్రి గురించి తెలియదు. అంటే ఎవరైతే ఆ 2 గుడ్డివారు ఉన్నారో వాళ్ళు ధన్యులు. వారికి దేవుడు బయలుపరిస్తే తప్ప ఆ మెస్సయ్య అని
అర్థం కాలేదు. నా పాయింట్ ఇంకొక కొంచెం మాట చెప్పి, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి సరిపోతుంది ఇంకా ఇప్పుడు చెప్పండి. ఆ ఇద్దరు గుడ్డి వారికి బయలుపరచబడిన విషయం ఏంటంటే ఆయన మెస్సయ్య, లేకపోతే ఆయన రక్షకుడు, ఆయన రక్షించడానికి వచ్చాడు అని ఆ ఇద్దరు గుడ్డివారికి తెలిసింది కనుక ఆయన వెంటబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ తెలిసింది కనుక మనమేమయ్యాము, ఆయన వెంటపడ్డాం. దేవునికి స్తోత్రం. లోకంలో చాలామంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు, గొప్ప గొప్పోళ్ళు ఉన్నారు, శాస్త్రులు పరిశీలన ఉన్నారు, మహా గొప్పోళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళకు మరుగుపరిచి పసిబాలురమైన మనకి దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. ఆయన గురించి అవగాహన కలిగించాడు. మనమందరం ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకనంటే ఇంత గొప్ప భాగ్యము ఇది, మన ధన్యతే. ఎలాగా? ఆయన మనకు బయలుపరిచాడండి, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసు ప్రభుని అంగీకరించడం అంటే ఎవరో ఒత్తిడి చేసేసి ఏదో చేసింది కాదు. అది ఆయన టిక్కు పెడితే తప్ప మనం ఆయన గ్రహించలేదు. ఎందుకని? లోకం అంత గందరగోళ పరిస్థితుల్లో మనం ప్రభుని నమ్ముకుని ఓ ప్రక్కకు చేరామంటే ఇది ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత. మొదటి మాట, రైట్? కనుక ఆ మెస్సయ్య లేదా దావీదు కుమారుడని పిలవడానికి గల ఇంత సీన్ ఉంది. దేవుడు ప్రత్యక్షపరచుకుంటే తప్ప ఆ గుడ్డివారికి ఆ విషయం బయలుపరచలేదు. కళ్ళున్నవారు మాత్రం ఆయన్ని మెస్సయ్యగా గుర్తించట్లేదు. సో ఈరోజు మనము దేవుని మహాకృప చొప్పున గుడ్డివారిగా అని లోకం అనుకుంటున్నారు కదండి. ఏమనుకుంటున్నారు లోకం మనల్ని? టైం వేస్ట్. ఎంత టైం వేస్ట్? పొద్దుట్లెగిసి ఆదివారం టిఫిన్ చేయలేదు, వంట చేసుకోలేదు, హాయిగా మంచి కక్కల మొక్కలు తెచ్చుకుని వండుకోవడం మానేసి ప్రొద్దుట దేవుని ఎందుకండి గుడ్డోళ్ళండి. కానీ మనము ఎవరము? ధన్యులమండి. ప్రభు ప్రత్యక్షత, యేసు మనకి తండ్రిని గురించిన అవగాహన కలిగించాడు. ఈరోజు ఆయన ముందు మోకరించి మనం ఏం చేస్తున్నాం? నిలబడి స్తుతించాం, ఆరాధించాం, ఆయనలో ఆనందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మనం ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఇంకొక మాట దానికి సంబంధించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూస్తే ఇక్కడ కూడా అలాంటి మాటే ఉంది. నేను చాలాసార్లు చదవండి. సహోదరులారా, ఏంటిది? చూడండి, సహోదరులు అంటే మనందరి గురించి. సహోదరి సహోదరులారా, మీ గురించే, మన గురించే. సహోదరి సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారెను అనేకులు పిలువబడలేదు. మీరు గమనించండి ఏమండి, ఈరోజు మనకి ఇచ్చిన రక్షణ, ఈ ధన్యత చాలా మందికి లేదు. గనులు, జ్ఞానులు, గొప్ప ఇంటి వారు వాళ్ళకి ఇవ్వబడలేదు. ఏమండి? ఇంకా ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, అంటే ఎవరైనా అని అనుకోకూడదట. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకం మనల్ని ఏమంటారు చెప్పండి? అంటుందా లేదా? ఏంటి సెంటిమెంటల్ నాన్ సెన్స్ ఇదేంటి? ఈ రోజుల్లో కూడా ఎంత డెవలప్ అయిపోయి మనం ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ జెండా పాతిస్తామంట. ఏం జెండా తెలుసా మీకు? చంద్రమండలం వెళ్ళి అంటున్నారు. కనుక మనల్ని ఏమంటున్నారు ఇప్పుడు? ఈ స్థితిలో కూడా దేవుడు అంటారు వెర్రివారు. ప్రభు అంటాడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉండు వెర్రివారు. నేను మిమ్మల్ని అంటే నేను అందులో అయిపోతాను. మనల్ని అందరినీ ప్రభు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని ఏమంటే బలవంతులు అంటున్నారు. ఎందుకు పడతావు ప్రార్థన? ఇక్కడ ఒక ఆయన అంటున్నాడు ఏదేదో పాపం బలవంతులండి. దేవుడు ఏం చేస్తున్నాడు? బలహీనమైన వారిని ఎంచుకున్నాడు. ఏమీ లేదు మాకు, నో అదర్ సపోర్ట్. ఏమండి? అంగబలమా, ఆ బలమా, ఈ బలమా, ఏమీ లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? బలహీనమైన వారిని ఎన్నుకుంటున్నాడు. మరి బలవంతులు ఏం చేస్తారు? ఏం చేసినా పర్వాలేదు. ఈ బలహీనుల పక్షంగా ఎవరు వస్తారట? ఆయన ఉంటాడు చాలు. వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ. ఒక్కడు మిగిలాడు. ఎంత బలహీనుడైనా దేవుడు వచ్చి పక్కన నిలబడారు అనుకోండి, కింగే కదండి. ఆ రోజు ఫిలిస్తీన్ దేశం అంతా వచ్చేసింది, మహామహుడు గొలియాతు. కానీ ఎవరు మిగిలారు? దావీదు ఒక్కడు మిగిలాడు. ప్రభు వెనకాల ఉన్నాడు. అంతే మెజారిటీ.
దేవునికి స్తోత్రం. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకా ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి. అమ్మో, ఎన్నికైన వాళ్ళు ఉన్నారండి కదా. దేవుడు చెప్తాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డ వారు కొద్దిమంది. ఎన్నికైన వారు చాలా మంది ఉన్నారు, కానీ వారిని వ్యర్థం చేయటానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ లిస్టులో ఉండడానికి ఎల్లప్పుడూ సంతోషంగా, ప్రభువా నేను ఇక్కడే, నా ప్లేస్ అదే. ఎక్కడ? లోకంలో నీచులైన వారిని, పైనుంచి వస్తే వెర్రి వారిని, బలహీనులను, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇందులో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. మనం మెండుగా ప్రభుని స్తుతించాలి. ఎల్లప్పుడూ రక్షణ గురించి ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చేయాలి. అయ్యా, మన ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మన కొలీగ్స్ ఉన్నారు, లేకపోతే మన ఆఫీసర్స్ పెద్దలు ఉన్నారు. అయ్యా, వాళ్ళకి లేని రక్షణ భాగ్యం నాకు అనుగ్రహించావు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, డబ్బున్నవాళ్ళు, బలవంతులు, అబ్బో ఎన్నికైన వారు. కానీ నేను నీచుణ్ణి, బలహీనుణ్ణి, ఇంకా నీచుణ్ణి, ఇంకా పైన వెర్రి వారిని, ఇలాంటి వారిని నన్ను ఎన్నుకున్నావు, నీకు వందనాలు. ఎల్లప్పుడూ మనం ఇటువంటి కృతజ్ఞత కలిగిన హృదయాలు. ఈ ఇద్దరు గుడ్డివాళ్ళు అంటున్నారు, దావీదు కుమారుడా, దేవునికి మహిమ కలుగును గాక. సో మన పట్ల దేవునికున్న ప్రణాళిక అద్భుతం అండి, మహా అద్భుతం. లోకానికి అర్థం కాదు, కానీ అంత గొప్ప పిలుపులో మనల్ని దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, మనం మళ్ళీ మొదలుకు వచ్చేద్దాం. మన టాపిక్ వస్తే అక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు ఆయన వెంబడిస్తూ, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేశారు. ఏం చేస్తారండి వీళ్ళిద్దరును? యేసు ప్రభు చుట్టూ బోల్డ్ సమూహం ఉందండి, గొప్ప సమూహం ఉందండి. ఏం చేస్తున్నారంట? కేకలేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కేకలేస్తున్నారు. ఇప్పుడు గొప్ప సమూహం తెలియటప్పుడు మీరు ఊహించండి, రామానాయుడు గారు కానీ, సీఎం గారు కానీ, జగన్ గారు కానీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ వస్తున్నారు అనుకోండి. ఎవరైనా కేకలేస్తారా? వేస్తూ ఊరుకుంటారా? ఏమండి, సార్ అనేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అని పిలుస్తారు ఎవరన్నాను? ఏమండి, పిలవలేరు. కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఈయన మెస్సీ అని తెలిసింది, అరుస్తూనే ఉన్నారు, కేకలేస్తున్నారట. ఇక ఎవరు ఏమనుకుంటారు అనవసరం, వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? కేకలేస్తున్నారు. ఏమండి, ఇలాంటి కేకలు ఇంకొక స్త్రీ వేసింది. ఎవరావిడి? కనాను స్త్రీ కూడా, అయ్యా దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నా కూతురు దెయ్యం పట్టింది, కనికరించవా, అరుస్తూనే ఉంది. వీళ్ళు అరుస్తున్నారు, ఇద్దరును అరుస్తున్నారట. ఏమండి, అంటే ఒకసారి గమనించండి, కనీసం మీరేమనుకోకపోతే, మనం ఈ ప్రెమిసెస్లో ఉన్నాము, ప్రభుని స్తుతించడానికి మనలో కొంతమంది నోరు కూడా మెదపలేదు. అఫ్కోర్స్ కొంతమంది, అమ్మో ఆయన అంత మహోన్నతుడు, నేను గట్టిగా మాట్లాడితే ఆయన నామానికి అవమానము, నేను గట్టిగా మాట్లాడలేను, ఇక్కడ నెమ్మదిగా పలుకుతాను అన్నవాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఇది ఆరాధించే సమయము, మనం స్వేచ్ఛగా ఆరాధించే సమయము. ప్రభువానికి స్తోత్రం అనడానికే మనం ఎంతో ఇబ్బంది పడిపోతున్నాం. ఈ పక్కన రేష్మ ఉంది, ఈ పక్కన ప్రియాంక ఉంది, లేకపోతే ఈ పక్కన నేనంటే ఏమనుకుంటారో కదండి, కదా. అలాగా మనం ఏమవుతాండి, పక్కోళ్ళని చూసి వాళ్ళు కూడా అరిశారు అనుకోండి, మనం కూడా అరుస్తాం. వాళ్ళు అలా కూడా సైలెంట్గా ప్రార్థన చేస్తారు, మనం కూడా సైలెంట్గా చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఆవిడేం చేస్తుంది? కనాను స్త్రీ. ఎందుకంటారు? ఎందుకు కేకలేస్తుందంటారు? ఎందుకు కేకలేస్తున్నారండి వాళ్ళు? ఏమండి, వాళ్ళ స్థితి ఏం స్థితి అది? అందులో అక్కడేమో కుమార్తె చావు సిద్ధంగా ఉంది ఆ స్త్రీకి, వీళ్ళకేమో దృష్టి లేదు. అయ్యా మేము గుడ్డివారమని ఈయన్ని మిస్ అవ్వకూడదు, అంటే ఈ అవకాశాన్ని పోనివ్వకూడదు అనేసి వాళ్ళు అరుస్తున్నారు. ఏమీ పట్టించుకోవట్లేదండి, ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. రైట్, వాళ్ళకున్న అవసరత ఎరిగారు. రైట్, వాళ్ళ అవసరత ఏంటి? గుడ్డి వాళ్ళము. మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు, మేము గుడ్డి వాళ్ళము. ఆ తల్లి అంటే, అయ్యో నా కుమార్ చచ్చిపోతుంది మీరు నిర్లక్ష్యం చేస్తే. కనుక సిగ్గు, ఎగ్గు, ఫీలింగు, డిగ్నిటీ, ఆయిటీ, ఏయిటీ అన్నీ విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారండి, కేకలు వేస్తున్నారు. అయితే యేసుప్రభుని పక్కన పెట్టండి, కేకలు వేస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? పక్క వాళ్ళు ఏం చేస్తారు? హై ఏగా ఏదో గోల, ఆ సమూహమే గోల, మళ్ళీ కేకలేంట్రా నోర్మై అన్నారా లేదా? తీమయ్యి కుమారుడిని భర్తిమయ్యి ఇలాగ అరుస్తున్నాడు. ఏంటి సందడి అని అడిగాడు. నజరేయుడైన యేసు వెళ్తున్నాడా? అమ్మో, వెంటనే అరిచాడు, నజరేయుడైన యేసు, దావీదు
కుమారుడు కనికరించు. వీళ్ళు అరుస్తున్నారు, ఆ స్త్రీ అరిచింది, ఇలాగ అరుస్తూ ఉన్నారు. అరుస్తుంటే పక్క వాళ్ళు అన్నారు, ఏం గోల్రది, నోరు మూసుకో. చాలా వాళ్ళు వారించారట, వాళ్ళు చిరాకు పడ్డారట, కోపపడ్డారట. సర్లేండి అన్నాడా, ఈ అవకాశం మిస్ అవ్వకూడదు. ఆయన నా వైపు నుంచి వెళ్తున్నాడు, సమస్యలు ఆయన గురించి విన్నాను, ఆయన దాటిపోకూడదు. ఇంక మరీ ఎక్కువగా అరిచాడట. ఎవరు? మరీ ఎక్కువ కేకలేసాడట. దావీదు కుమారుడా, ఏం జరిగింది ఏమండి? ఆయన ఆగిపోతాడు. సో ఇక్కడ ఏం జరిగింది ఆయన అంటే, నేను అనుకుంటాను ఈ కేకలో వీరి కేకలో వాళ్ళ హృదయ స్థితిని తెలియజేస్తుంది కదండి. ఏం చేస్తుంది? బాధను వేదనను అర్థం చేస్తుంది. అంటే నేను అంటాను, పలుసార్లు ఇప్పుడు కొన్ని చర్చెస్కి వెళ్ళారు అనుకోండి, నేను వాళ్ళ విధానం అలా, వాళ్ళు అంత సైలెంట్గా అక్కడ కేకలేసాం అనుకోండి, మనల్ని ఏం చేస్తారు? బయటికి గంటేస్తారు. అంటే వాళ్ళ రూల్ అది, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, స్మూత్గా. ఆఫ్ కోర్స్ దే ఆర్ గోయింగ్ ఆన్ దేర్ వే, రైట్. దానికి ఆధారం దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట, దేవుని చెల్లించడం, అది విధానం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆర్భాటముతోనూ సంతోషంతో దేవుని గురించి ఒక సంతోషం కేక పెడదాం అని మనం ఆరాధన చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయాలి? ప్రభువా నీ స్తోత్రం. నేను ఎలా మౌనంగా ఉంటాను ఆయన స్తుతించుకోకుండా? ఎందుకని ఆయన ఏంటో ధ్యానం చేసినప్పుడు, ఆయన మందిరంలో ఆయన ఏంటో ధ్యానం చేసినప్పుడు, హౌ కెన్ వీ కీప్ క్వైట్? ఎలా సైలెంట్గా ఉంటాం? కానీ సైలెంట్గా ఉంటాం, అంతా జరుగుతుందిలే అన్నట్టుగా మనం మిస్ అయిపోతున్నాం. కనుక ఆ సమయం ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ ఈ ఇద్దరు అందులు, కనాను స్త్రీ, తీమై తండ్రి గుడ్డోడే, కొడుకు కూడా గుడ్డోడట. వీడు అనుకున్నాడు, మా బాబు గుడ్డోడు, నేను మాత్రం గుడ్డోడుగా చచ్చిపోకూడదు. కనుక మా బాబు కంటిన్యూ అయిపోయాడు, సమస్య లేదు. యేసు నజరేయుడిని వేసి వెళ్తున్నాడు, ఆయన దాటిపోనివ్వకూడదు, అరుస్తూనే ఉన్నాడు, కేకలేశాడు. గమనించండి, దేవుని సన్నిధిలో ఇది ఉంది, అది ఉంది. కేకలేసే సమయం కూడా ఉంది, ప్రభువుని అరిచి మొర్రపెట్టే సమయం కూడా ఉంది. మనం ఆరాధించడంలో సంతోషంతో ఆరాధించవచ్చు, కొన్నిసార్లు మౌనంగా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించవచ్చు. మనం ఆరాధించే సమయం అది గమనించి మనం చక్కగా. అయితే ఇక్కడ ఈ ప్రార్థన విషయంలో వారు కేకలు పెట్టారు. ఆ కేకలు ఏం చెప్తున్నాయండి? వాళ్ళలో ఉన్న ఆసక్తిని చెప్తున్నాయి. ఆసక్తి ఉండి కూడా మనం కూడా కేకలు పెట్టుకుండగా అలాగే ఉండిపోయామనుకోండి, నేను అనుకుంటాను, తీమై కుమారుడును భర్తిమయ్యి యేసు అలా వెళ్తున్నాడా? అప్పుడు ఏం చేద్దరు? మంచి కలెక్షన్ వచ్చేది. మంద వెళ్తారు కదా యేసుప్రభుతోటి, మంద 10 రూపాయలు, రూపాయి, 10 రూపాయలు వేస్తూ ఉండేవారు. యేసుప్రభు వెళ్ళిన తర్వాత అబ్బా చూసుకుంటే కళ్ళు లేవు కదా, పోగేసుకుని చాలా ఉన్నాయి అనుకుదిరేమాడు. కానీ ఏం చేశాడు? మౌనంగా ఉండలేదు. ఏం చేశాడు? కేకలు పెట్టాడు. రూపాయి రాలేదు, కానీ ఏమొచ్చింది? ఏమొచ్చింది? కళ్ళు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. పుట్టింది మొదలుకొని గుడ్డోడాడు, ఇప్పుడు వాళ్ళ బాబు గుడ్డోడే, కానీ వీడు మాత్రం ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. కారణం ఒకే ఒక రీజన్ ఏంటంట? యేసును పోనివ్వలేదు. ఒక మాట యెషయా గ్రంథంలో ఎక్కడమ్మది? ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకోనండి, ఆయన దొరుకు కాలం ముందు ఆయన వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయన్ను వేడుకోనండి. దొరికే కాలంలో ఏం చేయాలట? వెతకాలట. సమీపంగా ఉండగా ఏం చేయాలంట? వేడుకోవాలట. మనకు దొరికినా ఒకటే, సమీపంగా ఒకటే అన్నట్టు ఉండకూడదు. ప్రభుని వేడుకుందామండి. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎప్పటిని విడిచిపెట్టలేదు. ఇక్కడే చూస్తాం మనం, రైట్. సో మొదటిది మెస్సయ్య, 2 కేకలు. నేను ఒక 6 పాయింట్స్గా నేను దీన్ని డివైడ్ చేశాను. ఇది మన ఆత్మీయ మేలు కొరకు. 3వది, వీళ్ళు అరిచినప్పుడు, ఎవరు అరిచినప్పుడు? ఈ గుడ్డి వాళ్ళు ఇద్దరు, కనాను స్త్రీ అరిచినప్పుడు ప్రభు పట్టించుకున్నాడా? అది అంటున్నాను. పట్టించుకున్నాడా? వెంటనే పట్టించుకున్నాడా? ఇక్కడ చూడండి, మీరు ఏం చేశారు చూడండి, వాళ్ళు వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత. అంటే దారిలో ఉండగా అరుస్తున్నారు, ఏం మాట్లాడలేదు ఆయన. ఆ కనాను స్త్రీ, దావీదు కుమారుడా నజరేయుడు నన్ను కనికరించు అంటే ఏం పట్టించుకోలేదు, అలాగే వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇక్కడ కూడా ఏం పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళిద్దరూ ఎంత గర్వం, మనం అరుస్తున్నాము దావీదు కుమారుడు. అంతే, రైట్. ఉంచండి, అవి కూడా ఉంచి పర్లేదు. ఓకే. సో వీళ్ళు అరుస్తున్నారు, ఆమె అరుస్తుంది, కానీ యేసు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ ఏం జరిగిన తర్వాత అది ఉంటుంది, రైట్.
పట్టించుకోలేదు. ఏం చెప్తుందరా? ఇక్కడ కూడా అంతే. ఆయన బయట అరుచుకుని వచ్చారు, పట్టించుకోలేదు. ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ బయట ఎలా ఉండుంటారు? బాధపడరా? ఎందుకు పట్టించుకోలేదంటారు? వై జీసస్ వాజ్ కెప్ట్ క్వైట్? ఎందుకు ఆయన సైలెంట్ అయిపోయాడు? అంతే, చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎందుకు సైలెంట్ అయిపోయి ఉంటాడు? అసలు ఎందుకు పట్టించుకున్నట్టుగా ఉన్నాడు? ఏమండి, ఆలోచించండి ఒకసారి. ఆయనకి సరిగా వినపడలేదా? సరిగా వినపడలేదు అంటారా? ఆయనకి ఎందుకు వినపడదు? చెవులు నిర్మించినోడు వినకుండా ఉంటాడా? ఆయన కళ్ళు ఉన్నాయి, వచ్చిన వాళ్ళు గుడ్డోళ్ళు, కానీ ఆయన కళ్ళు ఉన్నాయి కదా, మరి ఎందుకు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు? అక్కడ వినిపించుకోకుండా చాలా 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 దూరం వెళ్ళిపోయాడు, కన్నాన స్త్రీని పట్టించుకోకుండా. ఏం చెప్దామని? ఏమండి, వాళ్ళ ఆసక్తి. ఏమండి, మనము కొంచెం ఆలస్యమైంది అనుకోండి ప్రభు విషయంలో, ఏమంటాం? ఏమండి, ఏమంటాం? చాప దులిపేస్తాం కదా. ప్రభు మన సహనాన్ని కూడా చూస్తున్నాడండి. మన ఓపిక సహనాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను అది గమనించాను. ఏమండి, ఆ స్త్రీ, ఆమె గురించి చాలా వివరంగా ధ్యానం చేశాం కదా. ఏమండి, ఆ స్త్రీ అరుస్తుంది. ఇంకా శిష్యులు ఎందుకు ఆవిడ తినేస్తుంది, ఏదో చెప్పి పంపించేయచ్చు కదంటే, గో నోరు మూసుకోండి, మీకు అనవసరం అంటే లోపల ఏమనుకో నాకు తెలియదేంటి అని. కానీ ఆవిడ ఇంకా తీవ్రత. అప్పుడు మాట్లాడుతున్నాడు, అమ్మ నీ కొరకు రాలేదు తల్లి అంట. మళ్ళీ ఆవిడ కూడా ఏమైంది, కౌంటర్ ఇచ్చింది, నేను కుక్క పిల్లనే. అప్పుడు ఆశ్చర్యపోయాడు, నీలాంటి విశ్వాసం ఎక్కడ చూడలేదు, గో ఇన్ పీస్ అన్నాడు. అంతే. ఏమండి, ప్రభు ఆలస్యము గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుందండి. కానీ నిర్లక్ష్యం చేసేవాడు కాదు. నిర్లక్ష్యం కాదు, నిర్లక్ష్యం ఎప్పటికీ కాదు. ఇంకనూ ఆయన కొరకు ఎదురు చూడాలనే ప్రభు కోరుతున్నాడు అండి. ఇంకా దావీదు అంటాడు, ఇంకనూ ఆయన కొరకు ఎదురు చూస్తాను. ఇంకా భక్తులు చాలామంది, ఇంకా హబక్కుకులో అంజూరపు చెట్లు పూయకున్నా, షాల్లో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, పంట చేతికి రాకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను, ఇంకనూ ఆయన కొరకు కనిపెడతాను. ఏమండి, ఈరోజు ఒక సత్యాన్ని గమనిద్దామా? ప్రభు డిలే, ఆయన ఆలస్యము, అది నిర్లక్ష్యం కాదు, మనలో ఆసక్తిని పెంచాలని. ఆలస్యం అయికొలది ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి? ఆలస్యం అయికొలది నిరుత్సాహం వచ్చేది కదండి. నిరుత్సాహం వచ్చేసి ఎన్నిసార్లు ప్రార్థన చేయట్లేదు, దేవుడు పట్టించుకోడు, వాళ్ళు ఇట్టి అడిగారు వచ్చేసింది, మనమేమో ఎంత అడిగినా ఇవ్వట్లేదు కదండి. ఇంకొక మాట అనొచ్చు, రక్షణ పొందిన కొత్తలో ఏదడిగితే అది ఇచ్చేసేవాడు దేవుడు. ఇప్పుడు కొత్త పిల్లోడిని అన్నా, నాకు పిల్లలు లేరని ఒక పిల్లోడిని తెచ్చుకున్నాను. వాడు చిన్నప్పుడు ఏదంటే అది ఇచ్చేసాం. వాడు కొడుకు ఎదుగుతున్నాడు, అప్పుడు ఏం చేస్తాం? వాడికి అన్నీ నేర్పించాలి, ఓపిక నేర్పించాలి, సహనం నేర్పించాలి. కనుక ఏం చేస్తామంటే అడుగుతాడు. డాడీ చిన్నప్పుడు అడిగిన వెంటనే తెచ్చేసేవాడు, అప్పుడు చిన్నోడివి. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దడు అవుతున్నావు. ఇదంతా జీవిత పాఠాలు. ఏంటవి? ఓర్పు, సహనము. ఏమండి, ఇదంతా జీవిత పాఠాలు నేర్చుకోవాలి. కనుక దేవుడు డిలే చేస్తాడు తప్ప ఆయన అశ్రద్ధ చేసేవాడు కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. సో యేసు పట్టించుకోవడం ఉండడం విషయంలో కదండి. ఇంకొక 2 ఎగ్జాంపుల్ చూడొచ్చు. విధవరాలు ఉంది కదా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన విధవరాలు. ఏమండి, ఎలాగ అడుగుతుంది? ప్రతిరోజు మాటికి విసుకక ఎంత విసికిచ్చిందో. ఆయన అనుకుంటాడు, రే ముసల్దానా, నేనేమో మనుషులకు భయపడను, దేవుణ్ణి అసలు లెక్క చేయను, నేను న్యాయాధిపతిని, నువ్వు నన్ను పట్టుకున్నావేంటి? నీ కేసు డీల్ చేస్తే నాకు ఏమైనా వస్తుందా? నువ్వేమో విధవరాలివి, ఏమి ఇస్తావు అంటే, అబ్బే నువ్వు నాకు న్యాయం చేస్తావు ఎప్పుడో దిటే కనపడింది. ఓరి నాయన, ఈ ముసల్దాన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలంట? న్యాయం చేయాలట. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్. ఆయన తన బిడ్డలు దివారాత్రం వేడుకుంటే ఆలకింపగా ఉంటాడా? వారి నిమిత్తమే కదా దీర్ఘశాంతము చూపుతున్నాడు. ఆయన దీర్ఘశాంతం ఎందుకంట? మనల్ని దీర్ఘశాంతులుగా అదే పనిగా పట్టుకోవాలనండి కదా. స్నేహితుడు అది కూడా చూసాం కదా. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, రొట్టివరా, అర్ధరాత్రి నా స్నేహితుడు వచ్చాడు, వాడు రొట్టివరా అంటే, పోరా నేను పిల్లలతో పడుకున్నాను, ఏమి డిస్టర్బ్ చేయకు. అలా కాదురా, నువ్వు తప్ప నాకు దిక్కులేదురా, ఈ ఏరియాలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరురా, నువ్వు కొట్టు తిట్టు మొక్క మీద ఉమ్మేయి, నువ్వు నాకు ఏం ఇవ్వాలి? రొట్టె ఇవ్వాలి. లోపల అనుకున్నాడు, ఈడెక్కడ పనికి మాలోడే, ఈడికి ఇస్తే తప్ప పోయేటట్లేడు, ఆగు అని తలుపు తీసి పోరా అంటే థ్యాంక్స్ రా అంటే సంతోషంగా వెళ్ళిపోయాడట. మనం అలాగ అడగాలట. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ఒకసారి అడిగి 2 సార్లు అడిగి విడిచిపెట్టేయకండి. దేవుడు ఎవరి మనవలు కూడా కొట్టేసేవాడు కాదు. తప్పక మన మనవలన్నీ ఆయన దగ్గర గ్రాంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, లైన్లో ఉన్నాయి.
నిజంగా నేను దానియేలు గురించి చదువుతుంటే నిన్న ఒక సందర్భంగా 9వ అధ్యాయం చదువుతుంటే దానియేలు మనసు నిబ్బరం చేసుకుని 70 సంవత్సరాలు పూర్తవుతుంది కనుక అయ్యా నీ కార్యాలు మా పట్ల జరిగించు అనేసి మనసు నిబ్బరం చేసుకుని బూడిద రాసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కూర్చుంటే ప్రార్థన చేస్తున్నాడు, చాలా విషయాలు చేస్తుంటే దూత వచ్చి దానియేలు నీవు అడిగిన మరుక్షణమే నేను పంపబడ్డానికి జవాబు ఇవ్వడానికి. అంటే ప్రభు ఎవ్వరు మనవులు ఉద్దేశపూర్వకంగా అనుకోడండి. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆయన అడుగుడి అన్నాడు. ఏమన్నాడు? అడుగుడి అది మీకు ఇవ్వబడును. కనుక మనం అడిగి ప్రతి దొరుకుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంట, కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అనేది నిర్లక్ష్యం కానే కాదు, మనలో బోల్డ్ పాఠాలు నేర్పుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. సో యేసు పట్టించుకోకుండా ఉన్నాడంటే కారణం, దెర్ ఈస్ ఏ రీజన్. ఖచ్చితంగా దానికి రీజన్ ఉంది. సరే, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్తే వచ్చేసి ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు, మమ్మల్ని రానిత్తరలేదు అనవసరం. వెళ్ళిపోయారంతే, లోపల ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నారు. అప్పుడు ఏమన్నాడంటే చదువుదాం. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఏమన్నాడంటే యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఏమండి, ఇది 4వ టాపిక్ ఏంటంట. ప్రభు అడుగుతున్నాడు, నేను ఇది చేయగలనని నమ్ముచున్నారా? ఏమండి, ఇది ప్రశ్న కొంచెం హాస్యాస్పదంగా లేదా అని నాకు అనిపించింది. ఎందుకని ఏంటండి, శాస్త్రానికి కదా బయట ఎక్కడి నుంచో గోలు పెట్టుకుని వస్తున్నారు. దావీదు కుమారుడా, మెస్సయ్యా నన్ను కనికరించు, మమ్మల్ని కనికరించు. ఎందుకు అరుస్తున్నారు? చేస్తాడని కదా. మళ్ళీ అదేం మాట ప్రభువా కదండి. అయ్యో, నువ్వు చేస్తావనే కదా మేము అక్కడి నుంచి అరుచుకుంటూ వస్తున్నావు, నువ్వేం పట్టించుకోకుండా లోపలికి వచ్చేసావు, ఇప్పుడు వదలలేదు, మళ్ళీ నేను ఇది చేయగలను నమ్ముతున్నారా అని వాళ్ళు అడిగిన మాటకి ప్రభు భలే అడిగారు అనుకుని ఉంటాడా? ఎందుకనంటే చాలామంది ఆయన వెంబడిస్తారండి, కానీ నమ్మరు. ఆయనతో వచ్చిన వాళ్ళందరూ నమ్మకంతో వచ్చారంటారా? ఆయనతో వచ్చిన వాళ్ళందరూ నమ్మకంతో వస్తే ఆ పర్టిక్యులర్ 12 సంవత్సరాల రాకసాంగలికి తప్పించుకుని ముట్టుకుంటే ప్రభావం వెళ్ళిపోయింది. ఎందుకన్నాడు ఆయన? వెళ్ళిపోతున్నారు అంతే, పొలవమంట. ఆయన కూడా వెళ్తే భోజనం దొరుకుతుంది, అది దొరుకుతుంది, అలా వెళ్ళిపోతారు తప్ప నమ్మికతో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. కనుక వీళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఇది చేయగలను నమ్ముతున్నారు మీరు? సో అడగడం ప్రశ్న ఏమి అతిశయోక్తి కాదు, ఆశ్చర్యమేమీ కాదు. యేసు ప్రభు కన్ఫర్మ్ చేసుకుంటా అడిగాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? రైట్, నమ్ముతున్నారా అంటే నేను ఒక మాట చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. ఏంటంట? ఏమండి, ఈ మాట కొంచెం గమనించండి, దీన్ని కొంచెం స్ట్రెస్ చేయాలని ఆశపడుతున్నా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యమట. అంటే మనకు విశ్వాసం లేదా, నువ్వు దేవునికి ఇష్టడు కాదు, ఒకే కంక్లూజన్ అంతే. విశ్వాసం లేదంటే ఏంటండి, మేము ప్రార్థనకు వస్తున్నాం, అన్నిటికి వస్తున్నాం, విశ్వాసం లేదని ఎలా చెప్తారు? ఎలా చెప్తారో చూద్దాం, ఒకసారి చూద్దాం. ఏంటంట, మరలా దేవుని యొద్దకు వచ్చేవాడు ఏంటంట, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఏంటంట, ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఏమని నమ్మాలి? ఫస్ట్ ఆయన ఉన్నాడు. ఇక్కడికి వచ్చామా, ఇక్కడ ఎవరున్నారని నమ్ముతున్నాం మనం? ఆయన నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం. ఆయన ప్రజెన్స్ ఇక్కడ ఉందని నేను నమ్ముతున్నాను. మనం అందరం నమ్మే ఇక్కడికి వచ్చాం, లేకపోతే ఎందుకు వస్తాం? బోల్డ్ పనులు ఉన్నాయి మనకి కదండి. ఒకరోజు వారం అంతా కష్టపడ్డాం, ఎండల్లో పెచ్చ ఎండ, అప్పుడే వర్షం ఎదుగు, కాసేపు పడుకుందాం. అబ్బే ఆయన ఉన్నాడని వచ్చాం. ఇంకా ఆయన యొద్దకు వచ్చేవాడు ఉన్నాడని ఒకటి, అది నమ్ముతున్నాం ఉన్నాడని. ఇంకా తన్ను అడుగువానికి ఫలము దయచేవాడు, అంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఏమి ఇస్తాడట? దయచేవాడని నమ్మవలను కదా. అంటే నమ్మట్లేదా మనం ఫలం ఇస్తాడనేసి? ఆలోచించాలండి. నేను అడుగుతున్నాను కానీ కదా, ఎన్నిసార్లు మనం అడిగింది ఒకటి, తలంచేది ఒకటి. అడిగింది ఒకటి, ఇలా జరగాలని అడుగుతున్నాము, కానీ తలంచేది మాత్రం జరగదు. అంటే ఏం చేస్తున్నాము? అడుగుతున్నాము కానీ అడిగిన దాని ప్రకారం ఇస్తాడని మాత్రం
నమ్మలేకపోతున్నాం. అది అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టలు కాదటండి. చాలా క్లియర్గా అక్కడ చెప్తున్న మాట, ఆయన ఉన్నాడనియు తన్ను అడుగువానికి ఫలము దయచేయడనియు నమ్మవలను కదా. కనుక ఆయన ఎదుకు వచ్చిన మనము ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అని నమ్మలేకుండా అడిగితే దానివల్ల ప్రయోజనము లేదు. అది చాలా విచారకరం, దుఃఖకరం. ఆయనకి ఇష్టంగానే ఉండలేమంట. ఆయనకి ఇష్టంగా లేకపోతే ఏమిస్తాడండి? ఇప్పుడు ఒక బాసు ఏదో అడిగాను నేను, ఆయన నాకు ఇష్టం ఉంటే, నా మీద ఇష్టం ఉంటే ఇస్తాడు, నా మీద ఇష్టం లేదనుకుని అడిగింది ఎలాగేస్తాడు? అంతే కదా. ఇష్టం లేనప్పుడు ఇవ్వనంటాడు. కనుక ప్రభు అంటాడు, నేను ఉన్నాను, అడిగేదానికి నీ జవాబు ఇస్తాడు, నమ్మితే ఖచ్చితంగా నీకు ఇస్తాను. రైట్. కనుక ఇక్కడ యేసు ప్రభు ఆ ప్రశ్న అడిగారు. ఎందుకంటే నేను చేయగలను నమ్ముతున్నావంటే ఆ ప్రశ్న సమంజసమే. అంటే వచ్చారు కానీ చేస్తాడా చేయడా అనే సందేహము వాళ్ళలో ఉందా లేదా, నిజంగా చేయగలను నమ్ముతున్నారా అనే ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం తీసుకోవాలని ప్రభు ఆశపడ్డారు. రైట్. ఐదో టాపిక్, ఐదో అంశం మనం ఈరోజు ధ్యానం చేసేది. చూద్దాం, మళ్ళీ రండి మన మూల పాకటానికి. నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా. రైట్. ఇదే ప్రశ్న ఆయన అంటాను మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏమండి, మనకు ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఏమండి, ప్రభు దగ్గరికి అవసరాల గురించి రాలేదు. రైట్. వాళ్ళైతే అవసరం కొరకు వచ్చారు. మనం ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనకున్న అవసరాన్ని వ్యక్తపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంతేనండి. అవసరాల గురించి రావట్లేదు, ఎక్కడ దాన్ని సపోర్ట్ చేయట్లేదు. అవసరాల గురించి రాలేదు, వచ్చిన తర్వాత మన అవసరాలు అడగండి అన్నాడు కదా. ఒక మాట ఉంటుంది కదా, ఇక్కడ యోహాను సువార్త 15 నా యందు మీరును, 15 కాదు, 15 పైన ఎక్కడ ఉంటుంది, నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉన్నాడు. అంటే మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం చేస్తూ మనలో ఆయన మాట ఇలా ఉంటున్నప్పుడు ఏమన్నాడు ప్రభు? చక్కటి ఆఫర్ ఇచ్చాడు. గ్రేట్ ఆఫర్ ఏంటంటే, మీకు ఏది ఇష్టం అడగండి అయ్యా, అది మీకు అనుగ్రహించబడదు. దేవుని స్తోత్రం. ఏది ఇష్టం అంటే ఏదైనా, 10th క్లాస్ ఇంత రావాలి అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. ప్రభు ఇచ్చిన మాట అదే. కండిషన్ ఏంటి? మనం ఆయనలో ఉండాలి, మనలో ఆయన మాట ఉండాలి. మీకు ఏది ఇష్టం అడగడే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయన ఇవ్వడానికి రెడీయే. ఇది ప్రామిస్. రైట్. కనుక మనం వచ్చాము, అడిగింది ఇస్తాడని నమ్ముతున్నామా? ఇది అందరూ ఒకసారి చెక్ చేసుకోవాలనుకున్నా. మనం ఏమైతే అడుగుతున్నామో, ఏమండి, అబ్బాయి నేను అలాంటిది కోరికలేం లేవండి, ఉట్టినే ప్రభుని ఆరాధించక వస్తున్నాను అనుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మీ లిస్ట్ ఓపెన్ చేసి ఇది అడుగుతున్నాను దేవుడు ఇస్తాడా, ఇది అడుగుతున్నాను, ఒకటేంటి 100 ఉంటాయి కదండి కదా. ఉన్నాయి ఏమన్నా కోరికలు దేవుని దగ్గర? ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించాం. దేవుడు ఇస్తాడంటే వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఆయన దగ్గరికి వస్తే నువ్వు అడిగే వాటిని అన్నీ ఆయన ఇస్తాడని నమ్మాలి, నమ్మి రావాలి. ఇక్కడ క్లియర్గా అడుగుతున్నాడు, నేను ఇది చేయగలను నమ్ముతున్నావా అంటే వాడు ఏమన్నాడంట? నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. ఏమన్నారు వెంటనే వాళ్ళు? నమ్ముచున్నాం కనుకనే వచ్చామయ్యా, నమ్ముతున్నాం, ఈ పని నీవు మాత్రమే చేయగలుగుతావని నమ్ముతున్నాము అన్నారు. వెంటనే ఏం జరిగిందంట? మీ నమ్మిక వాళ్ళ కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంట? ఆయన వెంటనే నమ్ముతున్నామన్నారు, వెంటనే వాళ్ళు కళ్ళు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఇక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు ప్రభు? వాళ్ళ నమ్మకానికి ప్రయారిటీ. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇంకొంచెం సీరియస్గా ఆలోచించాలి. వాళ్ళ గుడ్డితనం నుంచి బయటపడ్డారంటే ఎవరి నమ్మకాన్ని బట్టి? వారి నమ్మకాన్ని బట్టే, వారి విశ్వాసాన్ని బట్టే వారికి కళ్ళు వచ్చినాయండి. దేవునికి స్తోత్రం. వారికి విశ్వాసం లేకపోతే కళ్ళు వచ్చుండేవి కావు. ప్రభు అన్న మాట కొన్నిసార్లు ఉపయోగించాడు, అన్నిసార్లు ఉపయోగించలేదు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. వాళ్ళ కళ్ళు ముట్టి మీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అంటే తక్షణమే వాళ్ళ కళ్ళు వచ్చేసినాయి అట. దేవునికి స్తోత్రం. నేను దీన్ని చాలా డీప్గా ఆలోచిస్తున్నా, ప్రార్థన చేస్తున్నాను. ఏమండి, మరొకసారి ఈ మాట చెప్తాను, విసిగిపోవద్దు. వాళ్ళకి స్వస్థతనిచ్చింది ఏంటి?
వాళ్ళ నమ్మికే వాళ్ళ కళ్ళు తెరవడానికి కారణమైంది. ప్రభు చెప్పిన స్టేట్మెంట్, మీ నమ్మక చొప్పున మీకు కలుగును గాక. రైట్, ఇప్పుడు పాయింట్కి వస్తున్నా. మన నమ్మిక మన కార్యాలని నెరవేరుస్తుందా? అంటే మన అవసరాలు తీరడానికి లోపం ఎక్కడ? మన నమ్మిక. ట్రై టు అండర్స్టాండ్, ప్రయత్నం ఏంటంటే మన కోరికలు తీరకపోవడానికి గల కారణం ఏంటి? నమ్మలేకపోవడం, అపనమ్మకం, నమ్మలేకపోవడం. అంతే తప్ప దేవుడు ఇంకా కరుణించట్లేదండి అనకూడదండి. రైట్? అంటే ప్రభు ఇక్కడ ఏం డిలే చేయలేదు. అంటాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని కళ్ళు ముట్టుకొని తక్షణమే స్వస్థపరచబడినప్పుడు మనము స్వస్థపరచబడలేకపోతున్నామంటే ఏం లేదు మనకి. ఎందుకుండదు? ఆయనతో ఉన్నాం కదా, ఆయన ఎద్దుకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని నమ్ముతున్నాము. కానీ తన్ను అడుగువానికి ఫలము దయచేయడని నమ్మట్లా. మనం ఏమైతే అడుగుతున్నామో దానికి ఖచ్చితంగా ఫలం దయచేస్తాడనేది మాత్రం నమ్మటం లేదు. అందులో ఏమి సందేహం లేదు అని నేను ఆలోచిస్తున్నా. మనమంతా కూడా ఏమండి, ఎందుకు అలాగా? ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఏమండి, నా మాట సీరియస్గానే మీరు విసుకుపోకుండా వినాలన్నా. ఎందుకు మనం పొందలేకపోతున్నాం? ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఏమండి, స్థిరత్వం లేదట. మనలో స్థిరత్వం లేకపోవడం వల్ల నమ్మలేకపోతున్నాం. ఇంకా ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఆయనలో ఏమైనా పోనీ అవిటితనము అంటే, అవిటితనం అంటే చేయలేని పని, ఆయన కుళ్ళుడండి, స్వార్థపడండి, పక్షపాతి అండి, ఒకళ్ళు అలాంటివి లేవే ఆయనకి. ఆయన అన్నిటికీ ఉన్నతంగా ఉన్నవాడు. పైన ఎవరైనా విమర్శించవచ్చు, విమర్శకు దొరకనివాడు. ఎవ్వరూ వెక్కిరించడానికి అవకాశం లేదట. ఆయన వెక్కిరింపబడడు, ఎవరు ఆయన విమర్శించడానికి లేదండి. అంత పరిశుద్ధుడు. మరి ఎందుకు చేయట్లేదు మన పట్ల? ఎందుకు చేయట్లేదు? నమ్మలేకపోవడం గల కారణాలు ఏంటి అంటున్నా నేను. ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఏమండి, అదే నమ్మలేకపోవడమే అనుమానం. ఎందుకు జరుగుతుంది అలాగా? మనం మేలు పొందలేకపోతున్నామే. ప్రభు అదే లింక్ పెట్టాడు ఇక్కడ. వాళ్ళిద్దరూ బాగుపడ్డారంటే మెస్సయ్యని గుర్తించారు, నో డౌట్. మనం అందరము రక్షకుడు నమ్ముతున్నాం కదండి, నమ్ముతున్నాము. ఆయన వెనకాల కేకలు పెడుతున్నామా? మమ్మల్ని కనికరించని కేకలు పెడుతున్నామా? ఏమో ఇక్కడ డౌట్ కదండి. కేకలు పెట్టట్లేదు. కేకలు పెట్టమంటే అందరూ వింటారని కాదు, వాళ్ళకి వింటున్నారా లేదా, విన్నోళ్ళు ఎవరన్నా శభాషణ ఇంకా గట్టిగా అడగరు అన్నారా, హే నర్మాయ్ అని అంటారు కదండి. ఆయన లెక్క చేయలేదు. అంటే ప్రభువుని అడగడంలో అసలు ఏ సంకోచం లేకుండా ఎప్పుడు సమయం ఇదే ప్రాకులాట. ఏమో మనం ఆ విషయంలో అప్డేట్ అవ్వట్లేదు. అప్ టు ద మార్క్ అంటారు కదా. అంటే ఎంతవరకు ప్రభుని అడగాలో అంతవరకు ప్రభుని అడగట్లే, ఎంతవరకు దేవుని సంధిలో ఉండాలో అంతవరకు ఉండట్లేదు. అంటే నేను ఉంటే లోపాల గురించి ఆలోచిస్తుంటే అరే ఎందుకు నమ్మకలేకపోతున్నామండి? ఆయనలో ఏమీ లేదు నమ్మలేకపోవడానికి. ఆయన ఆల్వేస్ ఎవర్ గ్రీన్ కదండి. ప్రభు నిన్న నేడు రేపు నిరంతరం ఒకేలాగా ఉన్నాడు. అప్పుడు ఇద్దరు గుడ్డివారి పక్షంగా ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు ప్రభు. అప్పుడు సమీపంగా ఉన్నాడు, ఇప్పుడు మనకు సమీపంగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు మనం పొందలేకపోతున్నాం? ఎందుకు అద్భుతం పొందలేకపోతున్నాం అంటే నమ్మలేకపోవడం గల కారణాలు ఏంటి? ఏమండి, వాళ్ళకున్న అశ్రద్ధ. నేను అనుకుంటాను వాళ్ళు విసికించారు ప్రభువుని, అరుస్తూనే ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నామంటే బండి తీసుకుని వెళ్ళిపోతున్నాం ఇంటికి. అడిగాను, ఆయన రాలేదు. ఎవడుంటాడరా ఎంతవరకు బతికాం గుడ్డోళ్ళుగా, ఇక ముందు బతకలేమేంటి? వాళ్ళ సీన్ అది కాదండి. ఇంట్లో కాదు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోతాం. అది పట్టు విడవని పరిస్థితి. అది నమ్మకానికి గుర్తుగా కనబడుతుంది. ఏమైనా సరే ఆయన అడిగిన మొదటి ప్రశ్న అదే, నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా? ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నేను ఏదైతే మన లిస్టులో ఫస్ట్ రాసుకున్నామో, ఏమండి మన అవసరాలు చాలా ఉన్నాయి, 100 అవసరాలు ఉంటాయి, నో డౌట్ ఎట్ ఆల్. అన్నీ రాసుకుంటే నేను మొన్న ఈ సమ్మర్ వెకేషన్లో నా అవసరాల గురించి పెద్ద లిస్టు రాసుకున్నాను, ప్రార్థన చేద్దామనేసి. ఎవరు చెప్పుకొని ఇవన్నీ రాసుకున్నాను. నిన్న మళ్ళీ ఎప్పుడో చూస్తుంటే అమ్మా అనుకున్నాను. కొన్ని టిక్లు పెట్టాను, రౌండ్ చేశానంటే సక్సెస్ అని. కొన్ని అలాగే ఉన్నాయి కదా లిస్టు. అందులో ప్రాధాన్యత తీసుకొస్తే బయటికి ఏదో వస్తుంది. దాని విషయంలో ఎందుకు నమ్మట్లేదు మనం? ఆ మొట్టమొదటి అత్యవసరమైన ఎందుకు నమ్మలేకపోతున్నాం?
అంటే కారణాలు ఏమైనా కావచ్చు. ఇక్కడ ఇది స్టడీ చేస్తే, జస్ట్ స్టడీ చేస్తే మెస్సయ్య నమ్ముతున్నాము, రక్షకుడు, ఆయన చెవులు నిర్మించాడు, వింటున్నాడు, కళ్ళు నిర్మించాడు, చూస్తున్నాడు, ఆయన అశ్రద్ధ చేయుడు, పక్షపాతి అంతకంటే కాదు. ఏమండి, ఆయన వెనకాలే మొర్ర పెట్టుకుంటున్నా సరే పట్టించుకోకపోయినా కారణం మనలో ఓపిక, ఏమండి పట్టుదల పెరగాలనే తప్ప ఆయన నిర్లక్ష్యం మాత్రం కాదు. సో ఆయన ఎక్కడికి వెళ్తే కూడా వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్తున్నాము. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నమ్ముతున్నావా? ఈ కార్యం నేను చేయగలను, నమ్ముతున్నాను. అయ్యో తండ్రి, అందుకే వచ్చానయ్యా అనేసి కుండ బద్దలుగొట్టిన వాళ్ళ హృదయాలు విప్పారు. అప్పుడు అంటాడు, మనకి వాళ్ళకి తేడా ఏంటంటే, ఏమండి ఆ ఇద్దరు గుడ్డోళ్ళకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళిద్దరు గుడ్డోళ్ళు చెప్పారు కదా నమ్ముచున్నాము అని అన్నారు కదా, మనం కూడా అంటున్నాం నమ్ముచున్నామని. కానీ అక్కడ నమ్ముచున్నామని ఎవరితో అన్నారు వాళ్ళు? ఆయన వెంటనే తెలిసిపోతుంది కదా వాళ్ళ హృదయాలు, అన్నట్టు నమ్ముతున్నారు లేదు తెలుసు కాబట్టే వాళ్ళ నమ్మిక చొప్పున కలుగాక. ఇక్కడ మన సీన్ ఏంటంటే, నమ్ముతున్నాము ప్రభువా, లోపలేమో ఏమో. ఇక్కడ ఆయన వెంటనే చెప్పట్లేదు మనకి, ఎందుకని ఆయన ఫిజికల్గా ఇక్కడ లేడు, చెప్పట్లేదు. కానీ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. మీరు అంటున్నారు కానీ, ఏమంట, మీరు అంటున్నారు కానీ నా మీద నమ్మకం ఉంచట్లేదు అంటున్నారు. కానీ అంటే నమ్మకం ఉంచే ఏం చేస్తారండి, వాళ్ళనే చూస్తే సరిపోద్ది. ఆ సమరయ స్త్రీ, కనాను స్త్రీ, ఈ బిచ్చగాళ్ళు ఇద్దరు, ఇంకొక తీయమయ్య కూడా భర్తీ, వాళ్ళు నమ్ముతున్నారు కనుక ఏమంటారు, అసలు సదపోరేశారండి, సదపోరేశారు. వదలకుండగా ఒక్క నిమిషం కూడా ఖాళీ అవ్వకుండా అరుస్తూనే ఉన్నారు. అది మనం చేస్తున్నామా? ఏమండి, మనం చేస్తున్నామా? చెయ్యం. ఎందుకనంటే తప్పదు. అంటే ఇప్పుడు ప్రభు ఆత్మగా ఉన్నాడు కానీ ఫిజికల్గా లేడు కదా. సో పరిశుద్ధాత్మ మన అందరి మధ్య ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ చెప్తున్నారు, మీలో ఎంత ఆసక్తి ఉందండి. కొన్ని అడుగుతున్నారు కదా, దాని విషయంలో ఎంత ఆసక్తి ఉంది, ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు నలుగురిని మీ పాస్టర్ ముందు పెట్టాడు కదా, మేము ముందు ఎవరిని, కనాను స్త్రీ, తీయమయ్య కుమారుడు భర్తీమయ్యి, వీళ్ళిద్దరు వీళ్ళు నలుగురు మన ముందున్నారు. వీళ్ళ ఆసక్తి ఎలాగుంది ఏమండి, ఆయన పట్టించుకోకుండా ఇంకా దారుణం ఏంటంటే, కనాను స్త్రీతోటి ఎలవమ్మా అన్నాడు ప్రభు, అంతేనా, కుక్క అన్నాడు. ఎవరన్నా మిమ్మల్ని అంటే ఊరుకుంటారండి? మీ సంగతి ఏమన్నా, నన్ను కుక్క అంటే ఊరుకుంటాను నేను? నువ్వేనా? నేను కుక్కనైతే వెళ్ళిపోతాం. కానీ ఆ కనాను స్త్రీ ఏమంది, నువ్వు కుక్కను, పిల్లను, నక్కను ఏమన్నా ఒక మాట సెలవు ఇవ్వాలి, నా కూతురు బాగుపడాలి, యేసు ప్రభు తప్ప నాకు దిక్కు లేదు అన్నది ఆవిడ. మనము ఇక్కడ కాకపోతే అంతే. అంటే ఈ దేవుడు కాకపోతే ఇంకెవడు అలాగా, లేకపోతే ఎలాగనుకున్నావు తెలియట్లేదు. కానీ వాళ్ళ నలుగురిని గమనిస్తే, నీవు తప్ప మాకి లోకంలో ఎవరున్నారయ్యా, ఏమండి నీవు తప్ప మాకు దిక్కులేదని పట్టు విడవని యాకోబుని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు అండి. ఏమండి, యాకోబు యబ్బోకు రేవు దగ్గర మగసిరి గలవాడై దేవునితో పోరాడాడట. దేవుడు ఏమన్నాడు, ఒక్క తన్నాడు, తుంటి నరం జారిపోయిందంట. తుంటి నరం జారిపోతే ఎలా ఉంటుందండి? కొంచెం నొప్పిగా ఉంటుందా? కొంచెం నొప్పిగా ఉంటుందండి. తుంటి నరం జారిపోతే భయానకం. పట్టించుకోలేదు. ఈ సమయం మాత్రం మిస్ అవ్వకూడదు. ఆయన వదలలేదట. వదలవయ్యా, తెల్లారిపోతుంది. ప్రభు అన్నాడు, బాబా వదులు బాబు, వెళ్ళిపోవాలి నేనంటే, కుదరదు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదలను. దాన్ని ఏమంటారండి ప్రార్థన అంటే, నీవే నన్ను ఆశీర్వదించాలి, అది వీళ్ళ ప్రార్థన. మనము ఏమండి ప్రభు దగ్గర మన హృదయాలు తెరిచి ముందుకు వెళ్దాం, రైట్? కనుక ఒక ప్రార్థన. ఇప్పుడు మనం అందరం ఒక కంక్లూజన్ రావాల్సింది ఏంటంటే, మనం ఏమైతే అడిగి పొందుకోలేకపోతున్నామో దానికి కారణం ఒక్కటే మనందరం చెప్పాలి. ఏంటది? మనము నమ్మక ఉంచకపోవడం వల్ల. నమ్మిక ప్రకారం కలుగును కాకంటే ఆ నమ్మిక మనకు లేదు కనుక, నమ్మలేకపోతున్నాం కనుక దేవుడు అంటాడు, నేను చేయలేను. నువ్వు నమ్మావా, చేస్తాను. నమ్మలేకపోతున్నావు కూడా చేయట్లేదు కనుక మరి ఏం చేయాలి? ఈ విషయాన్ని మనం గమనిస్తే, ఏ విషయాన్ని, నేను నమ్మలేకపోతున్నానయ్యా అని గుండ్లు బాదుకుంటే ప్రభు కృప చూపెడతాడు. ఒక ఎగ్జాంపుల్ మనకి ఎవరు, మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండగా సహాయం చేయమని కన్నీటితో వేడుకున్నాడు అంటండి. ఈ మాట విన్నారా?
9:24 అక్కడ పాయింట్ 1 ఉందా? 1 నుంచి కింద కన్నీటితో ఏమడిగాడంటే, ఈ మాట వినండి అందరూ ఒకసారి నా వైపు చూడండి. అతనికి నమ్మకం కుదరట్లేదు. ఇన్సిడెంట్ ఏంటి మీకు తెలుసు కదండి. తనకి దయ్యం పట్టిన కొడుకున్నాడండి. ఆ కొడుకు పరిస్థితి ఏంటంటే, అగ్ని కనపడింది అనుకో ఉరికేస్తాడు, అందులో నీళ్ళు కనపడి అందులో ఉరికేస్తాడు. తరచు అగ్నిలో నీళ్ళలోను. ఒక్కొక్కసారి వదిలేదు దయ్యము, అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళీ దయ్యం వచ్చేస్తుంది, చంపేయాలని ప్రయత్నం చేస్తుంది ఆ దయ్యం అతన్ని. కనుక శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. శిష్యుల వాళ్ళు ఏమీ కాలేదు, వాళ్ళు ప్రార్థన చేశారు, అవ్వలేదు. ఈలో ప్రభు వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు, పరిగెత్తుకెళ్ళారు. ఏంటి సంగతి అన్నాడు. ఇది ప్రభు నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైనా అవుతుందా అన్నాడు. ప్రభు అంటాడు, నమ్మటం నీ వల్ల అయితే నా వల్ల అవుతుంది అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, నమ్ముచున్నాను, ఈ మాట గమనించండి, నమ్ముచున్నాను, అపనమ్మిక లేకుండా మాత్రం సహాయం చేయమని ఏడుస్తూ చెప్పాడట. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి, ఈరోజు మనం ఆ పని చేయాలి. నమ్ముతున్నామండి, కానీ ఏం జరుగుతుంది? అపనమ్మకం. నమ్ముతున్నాం కానీ ఏం జరుగుతుంది? అపనమ్మకం వచ్చి ఊరికే కదిలి. అప్పుడు కనుక ఏం చేయాలంట? మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరిని అడిగాడు ఇంతగానో? నాకు మీరే సహాయం చేయండి అయ్యా, నమ్ముతున్నాను కానీ అపనమ్మిక లేకుండా సహాయం చేయడం అనేసి మళ్ళీ ఆయన పాద దగ్గర పడితే ప్రభు ఏం చేశాడు? ముందు వాడి అపనమ్మికాన్ని బాగు చేసి, అప్పుడు నమ్మిక కుదిరిన తర్వాత కొడుకుని బాగు చేశాడు. దేవుని స్తోత్రం. ఆరోగ్యవంతమైన కుమారుని ఇచ్చాడు. సంతోషంతో కొడుకుని సంతకు తీసుకెళ్ళిపోతాడు. దెయ్యం విడిచిపెట్టేసింది. సో మనందరి జీవితాల్లో ఏదైతే అత్యంత ప్రాధాన్యంగా పెట్టుకుని దాని గురించి ప్రార్థన చేస్తూ మనం పొందట్లేదో, నమ్మటం పక్కన పెట్టండి, ఏదైతే అడిగి మనం పొందలేకపోతున్నామో దానికి ఒకే ఒక కారణం ఏంటది? నమ్మలేకపోతున్నాం. కనుక నమ్మలేకపోవడం అనేది ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే మనకున్న పరిస్థితులు బట్టి నమ్మలేకపోతున్నాను అయ్యా, లేకపోతే డాక్టర్లు ఇలాగన్నారు, ఆ ఇంటి వాళ్ళు ఇలాగన్నారు, లేకపోతే మా ఆయన ఇలాగన్నాడు, మా ఆవిడ ఇలాగంది, లేకపోతే వాళ్ళని ఇలా ఏదో ఇబ్బంది. ఏమండి, ఒక్కొక్కసారి డాక్టర్లు ఏమంటారు? సారీ అంటారు కదండి, టైం దాటిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ ప్రభు అంటాడు, ఏమన్నాడు? యాయీరు కుమార్తె విషయంలో, ఇంక బోధకుని బాధ పెట్టకయ్యా, చచ్చిపోయింది, వచ్చేయి, భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు. ఆయన మృతమైంది దాన్ని కూడా సజీవంగా చేయగలిగిన సమర్థుడు. మృతం ఇంకెందుకు పనికిరాదు, అయిపోయింది అనుకున్నాడు కూడా జీవం ఇవ్వగలిగిన దేవుడు. ఏమండి, 18 ఏండ్ల నుంచి కొరచ చేయంటండి, నడువు వంగిపోయిందండి. 18 years నుంచి ఎలా ఉండిపోయిందండి. ఆ బోన్ ఎలా ఉంటుంది? వెన్నెముక ఇలా ఉంటుంది. లేపడం ఎవరి వల్ల అవుతుంది? మొత్తం ఆపరేషన్ చేసేసి ఈ పూసలన్నీ తీసేస్తే ఆల్రెడీ వంగిపోయి ఉంటాయి, కొత్త పూసలు వేయాలి. కానీ ప్రభు అన్నాడు, లేచినాడు అన్నాడు. ఆయన మాటలు ఏముందంట? జీవం ఉంది. ఓచ చెయ్యి, చాలా కాలం మందిలో ఉన్నాడు. ఓచ చెయ్యి, ఓచ కుడి చెయ్యి అంట. ఏ చెయ్యి అంట? ఓచ కుడి చెయ్యి అంటే ఈ చెయ్యి లేగదు. వందనాలయ్య గారు అంటాడు అనమాట, లేగదు. కానీ ప్రభు అన్నాడు, చాపు సరిగా, స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్ అన్నాడు. అంతే. ఆయన మాటలో ఏముందంట? జీవం ఉంది. కనుక ఒక్కొక్కసారి అనొచ్చు డాక్టర్ గారు అదండి ఇదండి ఏదో చెప్పొచ్చు, కానీ ఆయన మాట ఇస్తే మాత్రం జీవమే. ఆయన మాట శూన్యలోంచి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. ఆయన మాటలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు అన్ని అవసరాలు తీర్చేదై ఉండెను. కనుక మనము ఏదైతే అత్యంత అవసరం ఉందో మనకి, దాన్ని పొందలేకపోవడం గల కారణం ఏంటంటే మన అపనమ్మిక. మన అపనమ్మిక దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ కన్నీటితో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళామనుకోండి, ఆయన ముందు మన అపనమ్మికను సరిచేసి నమ్మకాన్ని పుట్టించి, ఇదంతా ఆయన చేయాలి. మళ్ళీ నమ్మకాన్ని పుట్టించి నమ్మక ప్రకారము మనకి స్వస్థతనిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు, చివరి విషయం నేను ముగించేస్తున్నా. ఏమండి, ఆ మాట చదవండి, చివరి విషయం. రైట్. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునుడని వారి ఖండితముగా ఆయన స్టైల్ అంతే. ఏమండి, చిన్న అద్భుతం చేసి ఊరందరికి టమ్కేలే, ఎవరికి చెప్పొద్దు. అదేంటి ఒకసారి మనం ధ్యానం చేసాం సవివరంగా కదా. ఎందుకు చెప్పొద్దు అన్నాడు అనేది సవివరంగా ధ్యానం చేసాం. ఇప్పుడు టైం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారట? వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. దేవుని స్తోత్రం. ఎవడాగుతాడండి? అసాధ్యమైంది సాధ్యం చేస్తే మౌనంగా ఎవరుంటారండి? దేవుని స్తోత్రం. వాళ్ళు ఏం చేశారంట? దేశమంతటా కీర్తి ప్రచురం చేశారట. మేము సాక్ష్యం, చిన్నప్పటి నుంచి గుడ్డోండి, అసలు లోకం ఎలా ఉండదో తెలియదు, కానీ ఆయన కనికరించాడు, మాకు నమ్మకం ఇచ్చాడు, నమ్మిక ప్రకారం బాగు చేశాడని అయినోళ్ళకి కానోళ్ళకి
లోపల బయట దేశమంతా ఆయన కీర్తిని ప్రచురం చేశారట. సో ఆయన ద్వారా అద్భుతం పొందామా, మేలు పొందామా? మౌనంగా ఉండలేం. ఉంటామా? ఎవరు వద్దన్నా, ఇంట్లో వద్దన్నా, ఏయ్ నువ్వు పొందావు వెళ్ళకో, ఆగలేము. ఒకవేళ నిజంగా భార్య అద్భుతమైన మేలు జరిగిందండి, భర్త అంటాడు శాడిస్ట్ అనుకుందాం, ఎవరికి చెప్పగలరు, అయినా సరే పక్కన చేద్దే పిన్ని గారు చెప్పకుండా ఉండగలుగుతుందా? ఎందుకని? అద్భుతం, తన జీవితంలో అద్భుతం జరిగింది. ఎలా మౌనంగా ఉంటారండి? ప్రభు చెప్పాడు చెప్పొద్దు, వీళ్ళు చెప్పకుండా ఉండలేరు. కనుక మనం సాక్షిగా ఉండలేకపోవడం కారణం ఏంటంటే అద్భుతం జరుగుద్ది. దేవుని కొరకు మనం సాక్షిగా నిశ్చయంగా ఉంటాము. కనుక ఈ అన్ని విషయాల్లో ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రియుడైన తండ్రి, మా ప్రభు అయిన యేసు, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు. ఈ ఉదయ ధ్యానంలో మాకు సహాయం చేశారు ప్రియ తండ్రి. అయ్యా, మా ముందు 2 గుడ్డి వారిని పెట్టి అనేక విషయాలు మేము ధ్యానం చేయడానికి కృపనిచ్చారు. వెతుబడిన వచనాలు విన్నవారందరి హృదయంలోనూ, అలాగే వినబోతున్న వారి హృదయంలోనూ ఫలింప చేయండి తండ్రి. మాకు నమ్మక కొదువుగా ఉంది. మా నమ్మిక ప్రకారం మీరు చేయాలనుకుంటున్నారు ప్రభువా. అపనమ్మికతోటి వణుకుతూ నీ దగ్గరికి వస్తున్నాం. మీరు క్షమించి కనికరించి మా కన్నీటి ప్రార్థన ఆలకించి మా విశ్వాసాన్ని, నమ్మకాన్ని సరిచేసి ఆ నమ్మిక చొప్పున మా పట్ల అద్భుతం చేసి మీరు మహిమ పొందుతారని మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్.